పురుషులందు పుణ్య పురుషులు వేరేయా అంటుంటారు. ఇట్లనే అప్పుడప్పుడు కొన్ని ముచ్చట్లు చూస్తుంటే ఆఫీసర్లందు కొంతమంది ఆఫీసర్లు వేరేయా అనిపిస్తుంటది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అట్లుంటాయి, మరి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అట్లుంటాయి. మరి ఏం చేసినా సరే 10 మంది పరిశాన్ అయ్యేటట్టు ఉంటది కథ. ఇగో ఒక్కసారి గీసారి ముచ్చట్ని చూడరాదుర్రి, అంత గమ్మత్ ఉన్నది. ఓరెక్కో ఇదెక్కడి కథలు భలే గమ్మతుంది కదా. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సార్ కథ. నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు సారే కలెక్టర్ సారే డిఈఓ. ఎవరో పెద్ద ఆఫీసర్ వేసిన ఆర్డర్ గిట్టనేమో అనుకునేదో, అదేం లేదు. సార్కు సారే వేసుకున్న ఆర్డరు. ఇది నేనంటున్న మాట కాదు, నా సొంతంగా రాసింది ఏం లేదు. ఇంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్ కాగితం సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుంటే సోషల్ మీడియా జనాలు అంటున్న మాట. ఎవరి కాడికి పోయేది లేదు, కొలువియమని ఎవరిని బదిలాడేది లేదు. పచ్చింకు సార్తానే ఉంటది కాబట్టి ఆయనే అదనంగా ఇంకో బాధ్యత పెట్టుకుండన్నట్టు. ఉత్తర్వులే కాదు, ఆల్రెడీ డ్యూటీలకు ఎక్కిండు కూడా సారు. అవునంటే కావాలంటే చూడోరి బచ్చన్నపేట సర్కారు బయళ్ళకు పోయి ఎట్టెట్ట చెకింగ్ చేస్తున్నాడో గట్ట చెకింగ్ చేసేందుకు కలెక్టర్ హోదాలో కూడా పోవచ్చు అనేటి ముచ్చట సార్ కెరకలేకపోయి ఉండొచ్చునో ఏమో. తీయలి మాకెందుకు అదంతా గాని ఆయనే డిఈఓగా నియమించుకుంటే గమ్మతుంది అనుకుంటా పొట్టు కామెంట్లు రాయబట్టి ఇంటర్నెట్ గూట్లే. ఇక ఇప్పుడు సార్ పనితనం చూసినాక ఇప్పుడు డిఈఓ కొలువు ఖాళీ అయింది కాబట్టి ఆ కొలువులకు సార్ ఎక్కిండు. అదే ఇంకేదన్నా కొలువు ఖాళీ అయినా అండ్లకు కూడా సారే ఎక్కుతాడా ఎట్టా అని కొంతమంది అనుకుంటుంటే, సారు ఏ జిల్లాలో కొలువు చేసినా అక్కడి పబ్లిక్ సార్ను బగ్గా యాది పెట్టుకుంటారు అనుకుంటా ఇంతమంది కామెంట్లు రాయబట్టి. ఏదైతే గానీ సారు లువడి చూస్తుంటే జనగామ జిల్లాకు ఆల్రౌండర్ అయ్యేటట్టున్నాడు పోండ్రి.